మండలంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజల బాధలు వింటూ వారిని ఓదారుస్తూ అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పించారు. పార్టీ నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మీకు అండగా నేనుంటాను అన్న భరోసా కల్పిస్తూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన నిర్వహించారు. పాకాల మండలం దామల చెరువు పంచాయతీ బందర్లపల్లిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ నేత హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యటించారు. గ్రామంలో బెంచీలకు పసుపు రంగులు వేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మహిళలపై కూడా కేసులు బనాయించారని తెలిపారు. కుమారస్వామి రెడ్డి, తులసిరెడ్డి, విష్ణురెడ్డి, కరుణాకర్ రెడ్డి, నరేష్ రెడ్డి, భరత్ రెడ్డి, వాసురెడ్డిలతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడి నేనున్నానంటూ మనోధైర్యం తెలిపి భరోసానిచ్చారు. ఏదైనా చేసినా పట్టించుకోవాలి. అంటే ఏదైనా చిన్న ఇష్యూ అయినా కూడా మనం సీరియస్ తీసుకోవాలి. అదో మాట వస్తుంది. వాళ్ళు ఈరోజు తప్పు చేశారు. ఈ సంస్కృతి తీసుకోవచ్చు. మీరు అదే మీ పని చేస్తాను. మీ ఇద్దరు ఎందుకు పెడతారా పేర్లు ఇదేం లాడ పస మన దానికని చెప్పు ఏడానో చోట్ల పెట్టుకొని పేర్లు కూడా ఈవినింగ్ మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు. ఈవినింగ్ అంతా ఉంటారు. ఆయన కాల్ చేయండి. ఆయన రేపే కంప్లైంట్ ఇప్పి చేపిస్తాడు. బందర్లపల్లి అంటే ధైర్యం అన్న. మీరు అట్లా మీరు కేసులు పెడితే భయపడేలాకుంటే ఇంకేమన్నా. ఇప్పుడు ఏనైనా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పాకాల మండలం దామంచెరు పంచాయతీ బందర్లపల్లి హ్యాబిటేషన్కి ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మొన్న నీళ్లు రాలేదు, లైట్లు మండడం లేదని చెప్పి 3-4 నెలలుగా ఎవరు పట్టించుకోకపోతే పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఈ విధంగా మా పల్లెలో ఈ విధంగా ఇబ్బందులు లేని చెప్పిన దానికి 9 మంది మీద దౌర్జన్యంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. అందులో 2 మంది లేడీస్ అని చూడకుండా కూడా కేసులు పెట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా అన్యాయకరం. తప్పకుండా దీని మీద ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళీ మీరు సెక్రటరీగా పనిచేయాలి. ఈ పాకాల మండలంలో ఎక్కడన్నా పనిచేస్తారు. ఆ రోజు ఎందుకు మేము ఆ రోజు కేసు పెట్టామని మీరు బాధపడేలాగా నేను బాధ్యత తీసుకుంటాను. ఈ ఊరు తరపున మీకు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పార్టీకి ఈరోజు అనుకూలంగా మీరు చేసే చర్యలన్నీ కూడా ప్రజల్లో కూడా ఒక అసహించుకునేలాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉందని నిజంగా తెలియజేస్తున్నా, బాధాకరంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాము. ఎస్ఐలు, సిఐలు, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులందరితో కూడా మేము కూడా చాలా అన్యోన్యంగా ఆ రోజు వాళ్ళకి ఏదైనా ప్రజలకి మంచి చేసేలాగా మనం ప్రయత్నించాము. ఈరోజు ఒక పార్టీ వ్యక్తుల్లాగా కొంతమంది పోలీస్ అధికారులు అందరూ చెప్పం కానీ ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు ఈ విధంగా దగ్గరుండి బెంచులకి పెయింటింగ్ కొట్టించడానికి వెళ్ళి జీబులో కూర్చోబెట్టి మా నాయకులు బెంచులకి పెయింటింగ్ కొట్టించడం కావచ్చు. అదేవిధంగా ఒక చిన్న ప్రజా సమస్య అడిగిన దానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా మీ ద్వారా వాళ్ళు చేస్తున్నారని మీ అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారం అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఉండొచ్చు, నెక్స్ట్ 5 ఏళ్ళు మా జగన్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు ఇవన్నిటికి కూడా ఈరోజు తప్పు చేసిన పోలీస్ అధికారులు బలంగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక చిన్న ఇష్యూ అయితేనే ఎస్పీ స్థాయి అధికారులు అరెస్ట్ అయ్యి జైలుకి పోతున్నారు. రేపు ఈరోజు చేసే ఎస్ఐలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీరు చేసే తప్పులన్నిటికీ కూడా ఆ రోజు మీరు బాధపడేలాగా మీరు వ్యవహరించద్దని మేము కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా మా బందాలపల్లి గ్రామం మాకు బాగా ఇష్టమైన గ్రామం. ఈ గ్రామం ప్రజలందరితో మేము తప్పకుండా ఉంటాం. ఏ సమస్య ఉన్నా కూడా నేను వ్యక్తిగతంగా నా వరకైతే ఈ పంచాయతీ మా సొంత పంచాయతీ లాంటిది. మొదలుగా ఎప్పుడు నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎలక్షన్ అయినా ఇంకోటైనా కూడా మొట్టమొదటిగా పూజ చేసి స్టార్ట్ చేసింది బందర్పల్లి గ్రామం నుంచి. ఈ గ్రామ ప్రజలకు చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మేము కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న పంచాయతీ సెక్రటరీ గారు కేసు పెట్టారని తెలిసింది. మీ మీద దగ్గర ప్రైవేట్ కేసు వేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా ఓళ్ళ మీద దౌర్జన్యంగా మాట్లాడినారు.
ఎట్లా ఈ పోలీస్ వ్యవస్థ మేము ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోరు కాబట్టి ప్రైవేట్ కేసు అదేవిధంగా హైకోర్టులో కూడా మేము ఇదే విధంగా ఫైల్ చేస్తామని కూడా తప్పకుండా గ్రామం తరపున తెలియజేస్తున్నా. తప్పకుండా ఇలాంటి పనులు ఏ అధికారి చేసినా కూడా ఈ 5 ఏళ్ళు మీరు ఎన్ని కేసులు పెట్టాలో పెట్టేయండి, మేము భరిస్తాం. 5 ఏళ్ళ తర్వాత మీరు ఎందుకు చేశామని బాధపడేలాగా చేసేలాగా నేను బాధ్యత తీసుకొని జగనన్న దగ్గర కూర్చొని చేపిస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చంద్రగిరి ప్రజలందరికీ నమస్కారం. గత 35 ఏళ్ళగా ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నుంచి రావడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామ్మూర్తి నాయుడు గారు కావచ్చు, గల్లా రంగుమారి గారు కావచ్చు, లాస్ట్ 5 ఏళ్ళు మనం కావచ్చు, నాన్నగారు కావచ్చు, అందరూ కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్కరూ కూడా వాళ్ళ ముందు జరిగిన టర్మ్లో జరిగిన అభివృద్ధిని డిస్టర్బ్ చేయాలి, నాశనం చేసేయాలి, వాళ్ళ పేరు ఎక్కడ కనుబోరులో కనపడకూడదనే ఒక ఆలోచన, ఒక దురాలోచనతో ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా లాస్ట్ 5 ఏళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆ రోజు ఎంతోమందిని ఒప్పించి తురా నిధులతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి చోట పల్లెల్లో బాగుండాలని చెప్పి బెంచ్లనే వేయించడం జరిగింది. ఒక్కొక్క పల్లెలో 50 నుంచి 100 బెంచ్లు వేయించడం జరిగింది. అందులో ఎక్కడెక్కడ పార్టీ అనే ఒక సింబల్ లేకుండా, ఎక్కడ పార్టీ కలర్లు లేకుండా ఒట్టి పేరు మాత్రమే తురా నిధులతో అని చెప్పి పెట్టి ఆ రోజు ఏ రోజైతే ఆ రోజు మనం ఈ విధంగా వేసామో ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పేరు కనపడకూడదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు కనపడితేనే మాకు భయం వస్తుందో లేదా ఇంకేం వస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఈ విధంగా మొత్తం అన్ని బెంచులకి పసుపు రంగుతో ఈరోజు మనం చూడవచ్చు. ఇక్కడ మీరు వెనకాల చూసినా కూడా గుడి బడి అనగడ తేడా లేకుండా ప్రతి చోట కూడా ఒక పసుపు రంగుతో ఈ విధంగా ప్రతి బెంచ్కి ఈ కర్రలు కొట్టడం జరిగింది. తప్పకుండా ఇవన్నిటికి కూడా ప్రజల నుంచి కూడా మీకు కూడా సమాధానం వస్తుంది. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం అనుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా గానుగుపెంటలో మనకి స్ట్రాంగ్గా ఉండే మన వైస్ సర్పంచ్ రవి అన్న కావచ్చు, మా సర్పంచ్ గారు కావచ్చు, గుడి ముందర కొట్టద్దు, గుడి ముందర కొడితే ప్రజలందరూ కూర్చునేది. అదేవిధంగా ఈ గుడి కొంత భాగస్వామ్యం ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ముందు ఉన్నప్పుడు కొంత భాగస్వామ్యంగా సపోర్ట్ చేశారు. గుడి వరకు వదిలేనంటే అది కూడా వినకుండా సిఐ గారిని, ఎస్ఐ గారిని నిలబెట్టి మరి వాళ్ళు బలవంతం పెట్టి వీడంతా కూడా రంగులు కొట్టించారు. వీళ్ళు అడిగిన దానికి మా వైస్ సర్పంచ్ గారు, మా పార్టీ అధ్యక్షులు కూడా, మా పార్టీ అధ్యక్షులు వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడ పాల కేంద్రం ఉండేది. పాల కేంద్రంలో నిప్పు వేసి అంటే పెట్రోల్ పోసి నిప్పు పోల్చి మొత్తం పాల కేంద్రంగా తగలబెట్టడం జరిగింది. కొన్ని లక్షల రూపాయలు ఈ విధంగా నష్టపరచడం జరిగింది. ఇలాంటి సంస్కృతి ఇంతకుముందు ఎక్కడో అనంతపూర్లోనో ఇంకో చోట ఎక్కడో విన్నామని నేను వినేవాడిని. ఈరోజు స్వయంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఇంత ప్రశాంతమైన కాన్స్టిట్యున్సీలో సంస్కృతి తీసుకువచ్చిన దానికి నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమనాలో కూడా వాళ్ళకే తెలియడం లేదు. ఇలాంటి సంస్కృతి తీసుకొస్తే ఎక్కడ ఆగుతుందో కూడా ఒకసారి మీరే ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా 2020లో అక్కడక్కడ కొన్ని చోట్ల వైఎస్ఆర్ పార్టీ సింబల్ ఏడో కొట్టారని చెప్పి ఆ రోజు కోర్టు మొట్టికాయలు వేసి మరి మా దగ్గర అవన్నీ కూడా ఒక్కొక్క చోట అక్కడక్కడ అది కూడా మొత్తం కాదు చేస్తే ఈరోజు మీరు ప్రతి చోట మా సింబల్ ఉండాలి, ప్రతి చోట మా కలర్ ఉండాలని చెప్పి ఈరోజు మీరు చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా కోర్టు మెట్లు మేము ఎక్కడం జరిగింది. కోర్టులో ఒక స్పష్టమైన ఆదేశాలు తప్పకుండా తొందరలో వస్తాయి. ఇదే విధంగా ఇక్కడ చేసిన కాంట్రాక్టర్ నుంచి ఇక్కడ సపోర్ట్ చేసిన అధికారుల వరకు ప్రతి ఒక్కరూ కూడా దీనికి పరిణామాలు తప్పకుండా అనుభవించాల్సిన ఉంటుంది కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ క్రీడలో అధికారులు అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు మీరు కూడా బలి కావద్దని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ ఒక యుద్ధంలాగా అపోజిషన్ ఇప్పుడు అధికార పక్షం చేస్తూ ఉంది. ఈ విధంగా గతంలో 30 ఏళ్ళుగా ఎప్పుడు ఎవరూ చేయలేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో పులివర్తి నాని గారు ఇలాంటివి చేస్తున్నారు. తప్పకుండా దీనికి సమాధానం చెప్పే రోజు కూడా వస్తుందని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నా. ప్రజలందరిగా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు చేసే అరాచకాలు కూడా మీ దృష్టికి తెస్తున్నాం. ఈ విధంగా చేస్తే మీ అందరూ కూడా దీనికి ఆపోజిట్గా తిరగబడాలని కూడా ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అదేవిధంగా పార్టీ క్యాడర్కి అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా మీకు అధికారం అనేది శాశ్వతం కాదు. టీడీపీ మొత్తం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే అవకాశం ఉండదు. ఈ 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడే మీరు ఒకసారి ఊర్లో అడిగితే ఎక్కడికి వెళ్ళినా మా హామీలు ఎక్కడే అని చెప్పి ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. 5 ఏళ్లలో మాకు ఈసారి 11 సీట్లు రావచ్చు, మీకు 5 సీట్లు 4 సీట్లు వచ్చే పొజిషన్గా నెక్స్ట్ టైం లేదు. ఇదే విధంగా మీరు కొనసాగితే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళ గవర్నమెంట్లో మీరు ఒకసారి ఊహించుకోండి, చాలామంది ఉద్యోగులు ఈ విధంగా తప్పులు చేసి లాస్ట్ 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడినారు. ఈ విధంగా మళ్ళీ మీరు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీగా ఉన్న కొంతమంది అధికారులు ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటేనే మీరు అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు.
రేపు మీరు ఎస్ఐలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ విధంగా తప్పులు చేస్తే మీ పరిస్థితి మేము ఇదే విధంగా ఆలోచిస్తే ఏందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. తప్పకుండా మా క్యాడర్ అందరికి మేము అండగా ఉంటాము. ఇలాంటివి చేస్తే సహించేది లేదని కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.